టేస్ట్కి మనకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. కాలీఫ్లవర్లో ఎప్పుడు మనం తినే గోబీ మంచూరియా కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు వేడి నీళ్ళల్లో మనకు ఒక 10 నిమిషాలు అయితే ఇలా నానిపోయింది. బాగా దీన్ని తీసుకుని మనం కడిగేసుకున్నాక ఇలా నీళ్ళు వాడి చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసుకున్నాక ఏమేమి వేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఇందులోకి అన్నీ మనం కలిపేసుకొని మొత్తం కొత్తిమీర అంతా దానికి పట్టేటట్టు దానికి మొత్తం పైన కింద ఇలా ఒకసారి మనం కలిపేసుకోవాలి. కొత్తిమీర ఒకటే చాలదు కదండి, మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ పేస్ట్తోనే మనం కలుపుకోవడానికి మనం చూసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో శనగపిండి వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు అయితే శనగపిండి నేను తీసుకున్న ఆ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు 3 స్పూన్లు శనగపిండి తర్వాత కొంచెం వరిపిండి కూడా వేసుకోవాలి. వరిపిండి ఇందులో 1.5 స్పూన్ వేస్తున్నానండి నేను. మనం తీసుకున్న ఈ 3 పిండి శనగపిండి ఎక్కువ తీసుకోవాలి.